పవర్ సెప్టెంబర్ 12, 2014 రిలీజ్ అయింది. నవంబర్లో నాకు కాల్ వచ్చింది శరత్ గారి దగ్గర నుంచి. ఆ తర్వాత కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. తర్వాత 1 month వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. రెగ్యులర్ కలవటం, ఆయన సబ్జెక్ట్ చెప్పడం, వినటం, నాకు అనిపించిన ఎక్స్ప్రెషన్ చెప్పడం. తర్వాత 1 month ఆగి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాంతో 2015 ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది. సో ఈ ఏప్రిల్కి రిలీజ్ అవుతుంది. అంటే లక్కీగా ఏంటంటే నా అదృష్టం, కళ్యాణ్ గారి హీరో కంటే మోర్ దాన్ హీరో నాకు రైటర్గా పరిచయం అవటం, రెగ్యులర్గా కలవటం. ఫోటో దిగితే చాలా అనుకునే వాళ్ళకి రెగ్యులర్గా పొద్దునుంచి సాయంత్రం దాకా ఆయనతో టైం స్పెండ్ చేయడం అనేది మర్చిపోని అనుభూతి. సో మనకు అనిపించిన ఏదైనా ఆయనకు ఓపెన్గా చెప్పచ్చు. సో ఆయన కన్విన్స్ చేయటమో లేదంటే మనం కన్విన్స్ చేయటమో, తర్వాత పాజిటివ్ డిస్కషన్ ఉండేది మా మధ్య. సో చాలా ఫ్రెండ్లీగానే జరిగింది. అంటే ఆయనకి బాగా నచ్చింది పవర్. తర్వాత రన్నింగ్లో కూడా మేము రిక్వెస్ట్ చేసి ఒక పూణేలో ఏప్రిల్లో ఒక షెడ్యూల్ చేసాం. అది 3-4 months చూడలేదు ఆయన. నాకు కాన్ఫిడెన్స్ ఉంది బాబు, నాకు వద్దు బాబు, నాకు చూపించద్దని వాళ్ళు. మేము బలవంతంగా గౌతమరాజు గారు వేరే పని మీద ఆయన వచ్చినప్పుడు యావిడ్లో డోర్ లాక్ చేసేలా చూపించాం. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ముందు నుంచి ఆయనకి అంటే ఒక వ్యక్తిని నమ్మితే అలా ఉంటుంది ఆయన. ఇక మిగతా సెకండ్ థాట్ ఉండదు, అంత స్ట్రాంగ్గా నమ్ముతారు. యా, నాకు ఈ సినిమా వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, కళ్యాణ్ గారు అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే భయంకరమైన ఇష్టం, పిచ్చి. అలాంటి చిరంజీవి గారికి నా గురించి చెప్పడం, మంచి మాస్ డైరెక్టర్ అవుతారు అనే మీరు కూడా వీలుంటే చేయండి అని చెప్పారంట. సో ఆ విషయం నాకు నేరుగా కళ్యాణ్ గారికి చెప్పారు. ట్రైలర్ చూస్తే మీరు ఆల్మోస్ట్ అవుట్లైన్ చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే చాలామంది సర్దార్ గబ్బర్ సింగ్ అనేసరికి గబ్బర్ సింగ్ సీక్వెల్ అని, లేదా దబాంగ్ 2 అని, లేదా ఈ ఎక్స్పెక్టేషన్స్కి ఎవరికి వాళ్ళు ఓన్ కథ వేసేసుకుంటున్నారు. అది ఎక్కడో కొంచెం అయినా సరే ప్రమాదం అది. సో కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఆ 3 years తర్వాత ఇంత మాస్ ఫిల్మ్ వస్తుంది కదా, అవుట్లైన్ చెప్పేద్దాం బాబీ, లైక్ హాలీవుడ్ బాలీవుడ్లో కూడా మీకు మెయిన్ కంటెంట్ చెప్పేస్తాడు. ఇలా ఉండబోతుంది, ఈ బౌండరీస్ మధ్య ఒక కథ జరగబోతుందని ప్రిపేర్ చేసేస్తాను. సో అందువల్ల చెప్పడం జరిగింది అవుట్లైన్. లేదు, కథలో భాగమే అనమాట. ఛత్తీస్గఢ్కి, హైదరాబాద్కి, ఆంధ్రాకి, మధ్యలో ఉన్న ఒక ప్రాంతం అనమాట. కథలో ఎలిమెంట్ అది. డిఫరెన్స్ అంటే గబ్బర్ సింగ్లో ఉన్న ఈజ్ అండ్ ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, అదే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మాస్ ఎలిమెంట్స్తో పాటు కళ్యాణ్ గారు లవ్ సీన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అనమాట. మీరు చూస్తే ఆ గుర్రం మీద ఊగటం, స్కిప్పింగ్ చేయటం, అంత టఫ్గా ఉండే గబ్బర్ సింగ్ ఫన్, ఒక అమ్మాయి పట్ల లవ్ ఎలా చూపిస్తాడు అనేది చాలా కీ రోల్ ఉంది సినిమాలో. 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అడిగిన పవర్లో ఎలాంటి ఎపిసోడ్స్ అయితే ఉన్నాయో, హార్బర్ అన్నారు మీరు, అలానే దీంట్లో కూడా ఇంట్రోల్ బ్లాక్ ఒకటి చాలా బాగా వచ్చిందనేది నా ఫీల్ అవుతున్నాం. చూసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో నా ఫేవరెట్ బ్లాక్ అనమాట అది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డిఫరెంట్గా చూడట్లేదండి మేము. మెయిన్ కథని టచ్ చేస్తూనే కళ్యాణ్ గారిని అంటే మా ఫీలింగ్ ఏంటంటే పెద్ద కథ చెప్పకూడదు, లోడ్ వేయకూడదు. కళ్యాణ్ గారిని అంటే ఒక పవర్ స్టార్ ఇమేజ్, ఒక నెంబర్ 1 స్టార్. మెయిన్ ఫ్యాన్స్కి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లవ్ ఉండాలి, మాస్ ఎలిమెంట్స్ ఉండాలి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవర్ ప్యాక్డ్గా రెడీ చేసాం. లాస్ట్ ఒక క్లైమాక్స్ పార్ట్కి వచ్చేసరికి అది మళ్ళీ ఫ్యాన్స్కి ఒక ఫెస్టివల్ అనమాట. నేను అదే చెప్తున్నాను అందరికీ, ఎగ్జామ్స్ అయిపోయినాయి, పుస్తకాలు కాగితాలన్నీ ఎక్కడో పారేయకుండా, థియేటర్లో బిగినింగ్ ఇంట్రడక్షన్లో వాడేసుకోకుండా ఇంటర్వల్కి దాచిపెట్టుకోండి, తర్వాత క్లైమాక్స్కి దాచిపెట్టుకోమని చెప్తున్నాను. హీరోయిన్ వచ్చి కాజల్ చేసింది. భయపడతాం కాదు కానీ చాలా స్ట్రాంగ్ అమ్మాయి. అంటే ఒక రాజ్పుత్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రిన్సెస్ అనమాట. సో తన లైఫ్లోకి గబ్బర్ సింగ్ ఎలా వచ్చాడు, గబ్బర్ సింగ్ ఏం చూసి లవ్ చేసింది, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే నిజంగా మేబీ ఫస్ట్ టైం కెమిస్ట్రీ అనుకోవటం ఏంటో తెలియదు కానీ చాలా బాగా సెట్ అయింది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. అంటే మోర్ ఓవర్ లవ్తో పాటు ఫన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళు ఎప్పుడు కలిసినా సరే. సో 100% కాజల్ అనేది న్యాయం చేసింది. కాజల్ వచ్చి మీరు చూసినట్టయితే బరోడాలో ఒక ప్యాలెస్ ఉంది, చాలా పెద్ద ప్యాలెస్ అనమాట. అక్కడ టోటల్గా కాజల్కి సంబంధించిన ప్యాలెస్ సీన్స్ అన్నీ అక్కడే చేసాం. వాళ్ళు జనరల్గా అయితే ఒక హాల్ తప్ప వేరే పర్మిషన్ ఇవ్వనన్నారు. బట్ కళ్యాణ్ గారు వచ్చేసరికి వాళ్ళు వెళ్ళి పైకి వెళ్ళి వికీపీడియాలో కొట్టి చూశారు వాళ్ళు. ఆయన ఎంత హీరోగా ఎంత స్టార్డమ్ ఉందో అలానే పాలిటిక్స్లో ఆయనకున్న నేము, కెపాసిటీ చూసి వెంటనే వాళ్ళు, సార్ మా బెడ్రూమ్ తప్ప మీరు ఏమైనా వాడుకోవచ్చు అన్నారు.
సో నిజంగా వాళ్ళు చాలా మంచి సపోర్ట్ చేశారు. టీం వర్కే యాక్చువల్గా. రాజేష్ గారు అని మా స్టైలిస్ట్ ఉన్నారు, హీరో గారి హీరోయిన్ తనే చూశారు. తర్వాత కాజల్కి పర్సనల్గా అర్చ అని ఒక డిజైనర్ ఉంది. వీళ్ళిద్దరి కోఆర్డినేషన్లోనే అవుట్పుట్ వచ్చింది. రతన్పూర్ అనేది కళ్యాణ్ గారి కథలో నుంచి పుట్టిన ఒక ఊరు. అది ఇలా ఉంటుందని తెలియదు కానీ బట్ కళ్యాణ్ గారికి ముందు నుంచి ఆయన షోలే సినిమా అంటే బాగా ఇష్టం. అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు. సో ఆ నార్త్ ఇండియన్ కల్చర్ ఉండాలనేది ముందు నుంచి ఉంది. సో దాన్ని ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగారికి చెప్పటం, ఎగ్జాక్ట్గా ఆయన ఏం చూస్తున్నారు, తర్వాత కెమెరామెన్ గారికి ఏం అడుగుతున్నారు, డైరెక్టర్ ఏం కావాలంటున్నాడు, ఫైట్ మాస్టర్స్కి ఎలా ఉంటే ఫర్దర్గా సెట్లో ఫైట్ ఈజీ అవుద్ది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బ్రహ్మ ఒక ఎక్స్ట్రాడినరీ సెట్ని 40 to 45 మినిమం డేస్లో చేసి ఇచ్చాడు. అంటే మీరు చూస్తే మేము వెళ్ళిన ప్లేసు మేకింగ్ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మేము ముందుకి వేసిన తర్వాత అసలు సంబంధం ఉండదు. ఈవెన్ సాయిల్ లాంగ్లో దూరంలో ఉన్న ఒక బోర్డు కూడా అంత కేర్ తీసుకునేవాళ్ళం. ఆ విషయంలో బ్రహ్మకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సెట్ అంతా వచ్చి నానక్రమగూడలో వేసాము. నానక్రమగూడ రామణ స్టూడియోలో వేసాం. లక్ష్మీరాయిని తీసుకోవడానికి ఒక గ్లామర్ గర్ల్ కావాలి. కళ్యాణ్ గారితో పాటు చేయాలి అంటే ఆ స్కిన్ టోన్ కానీ ఆ హాట్నెస్ ఉండాలి. సో ఎవరెవరని చూసిన టైంలో లక్ష్మీరాయ్ బెటర్ అనిపించింది. సో కళ్యాణ్ గారి సైడ్ నుంచి, శరత్ గారి సైడ్ నుంచి కూడా పాజిటివ్గానే ఉన్నాడు. సో ఆ అమ్మాయిని తీసుకున్నాం. సాంగ్ చూస్తే కనుక విజువల్గా గబ్బర్ సింగ్ అన్ని సాంగ్స్లోకి తోబా తోబా సాంగ్ చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చేసాం, దాన్ని చాలా డీటెయిలింగ్ వర్క్ చేసాం. కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి కావాల్సిన స్టెప్స్ వేయటం జరిగింది. సో చాలా మంచి సాంగ్ అది. శరత్ కేల్కర్ సీరియల్స్తో పాటు రామ్లీలా కూడా క్యారెక్టర్ చేశారు. చాలా ఇంపార్టెంట్ విలన్ క్యారెక్టర్ చేశారు. విలన్ కోసం చూసిన టైంలో మా ప్రొడ్యూసర్ గారికి ఎవరో శరత్ కేల్కర్ గురించి చెప్పడం జరిగింది. సో కళ్యాణ్ గారు మేమందరం ఫొటోస్ చూసాం. ఆడిషన్ కోసం నేను బాంబే వెళ్ళాను. చూసినప్పుడు శరత్ కేల్కర్, నేను చూసిన శరత్ కేల్కర్ సినిమాలో ఉన్న శరత్ కేల్కర్ సంబంధం ఉండదు. బాంబే మోడల్లాగా వచ్చి బెల్ కొట్టాడు. నాకు కళ్యాణ్ గారి ఇమేజ్కి ఈ కథలో ఇంత ఇంపార్టెంట్ రోల్ కదా, సరిపోతారనే ఒక డౌట్ కళ్యాణ్ గారికి చెప్పాను. సార్ కథ చెప్పాను కానీ నాకు ఎక్కడో చిన్న డౌట్ వస్తుంది సార్ అని. ఆయన చాలాసేపు నవ్వి ఓ పని చేయండి బాబీ, ముందు మనం అనుకున్న గెటప్ కాస్ట్యూమ్తో ఒకసారి చూడండి, దాని డెసిషన్ తీసుకున్నాం. అవన్నీ చేసిన తర్వాత చూస్తే తనకి ఒక సీన్ చెప్పాను. ఆ సీన్ పర్ఫార్మెన్స్కి ముందు దాకా నాకు కూడా ఒపీనియన్ లేదు. చెప్పితే తను కథ అర్థం చేసుకొని ఓ 10 to 15 minutes సింగిల్ టేక్లో మేము అడుగుతున్న ఆ బైరాన్ అనే ఒక క్యారెక్టర్లోకి వెళ్ళి మొత్తం చేసి మళ్ళీ బయటకు వచ్చి ఓకేనా సార్ అన్నాడు. ఆ వేరియేషన్ నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే కళ్యాణ్ గారికి ఫోన్ చేశారు. లేదు సార్, కరెక్టే సార్, మనం కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళిపోవచ్చు. సో అలా శరత్ కేల్కర్ వచ్చారు. ఈ సినిమాలో శరత్ కేల్కర్ గురించి చెప్పాలంటే కళ్యాణ్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తనకు కూడా ప్యారలల్గా అలానే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలా ఆ విషయం ఒప్పుకున్నారంటే కళ్యాణ్ గారికి గ్రేట్, గుడ్ హ్యూమన్ బీయింగ్ వల్ల ఆయన ఒప్పుకున్నారు. ఎందుకంటే అంత ప్యారలల్గా, అంత బ్యాలెన్స్డ్గా అన్ని బిల్డప్ సీన్స్ ఉండటం అనేది ఓ మాస్ హీరోని పక్కన పెట్టుకొని అంత ఈజీ కాదు. కబీర్ సింగ్ వచ్చి మాకు మెయిన్ విలన్ వచ్చి బైరోన్ సింగ్ వచ్చి స్టైలిష్గా ఉండాలి, ఎక్కువ అరవడం, ఎక్కువ జనాన్ని మీరు ఫిజికల్గా ఎవరిని ట్రీట్ చేయడం. ప్యారలల్గా తనకు ఒక బ్యాలెన్స్ అవుతూ రైట్ హ్యాండ్ ఒకటి కావాలి. కబీర్ సింగ్ని దానికి సెలెక్ట్ చేసాం. వాడు ఏంటంటే కొట్టకపోయిన కబీర్ సింగ్ లాంటి వాడు ఫ్రేమ్లోకి వస్తే భయం కనబడుతుంది. మేబీ అతను బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ కావచ్చు, అతని అపియరెన్స్ కావచ్చు. సో బైరాన్ సింగ్కి రైట్ హ్యాండ్ అనమాట ఈ కబీర్ సింగ్. క్యారెక్టర్ పేరు ధను అని డిజైన్ చేయడం జరిగింది. చాలా మంచోడు, ఎప్పుడు మాకు ఇబ్బంది పెట్టలేదు. మేము పాప ఏ టైంకి పిలిచినా వచ్చేవాడు, దూకమంటే దూకేవాడు, పరిగెత్తమంటే పరిగెత్తేవాడు. తను కూడా మేమందరం ఎలా అయితే ఫీల్ అవుతున్నాం కళ్యాణ్ గారితో వర్క్ చేయటం. సో టీం అందరూ కూడా శరత్ కేల్కర్ కావచ్చు, కబీర్ సింగ్ కావచ్చు, కాజల్ కావచ్చు, అందరికీ ఏంటంటే ఓ పవర్ స్టార్తో మా అందరికీ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెట్టాలనేది టీం అందరికీ ఉండేది. ఖచ్చితంగా దేవి అనే వన్ ఆఫ్ ద పిల్లర్ ఫర్ సర్దార్ గబ్బర్ సింగ్. ఎందుకంటే గబ్బర్ సింగ్ సాంగ్సే నేను ఇప్పటికీ నా కారులో ఉంటాయి. దాన్ని బ్రేక్ చేయాలి అంటే చిన్న విషయం కాదు. సో దేవి గారికి ఫస్ట్ చెప్పినప్పుడు కదా సార్, ఎప్పుడు ఒక సీక్వెల్ చేస్తున్నప్పుడు ఈ టెన్షన్ ఉంటుంది సార్, నేను ఆర్యకి అనుభవించాను, అది మీరేం టెన్షన్ పడదు సార్, కళ్యాణ్ గారు అంటేనే నా గిటార్ టకటక రెడీగా ఉంటుంది, కీబోర్డ్, మీరు హ్యాపీగా ఉండండి సార్, మీకు ఏం కావాలో అడగండి, మీకు ఎన్ని ఆప్షన్స్గా ఉంటే అన్ని ఆప్షన్స్ ఇస్తాను అంటం జరిగింది. సో
ఇంక్లూడింగ్ ఆర్ఆర్ కూడా మిగతా సినిమాలకి తను ఎంత టైం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ దీనికి వచ్చేసరికి డే అండ్ నైట్ కష్టపడ్డాడని చెప్పాలి. ఎందుకంటే చెన్నైలో లాస్ట్ 1 వీక్ ఉన్నాం. లాస్ట్ 4 డేస్ అయితే డీటెయిల్స్ మిక్సింగ్ నిద్రలేదు. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ఇచ్చేసిన తర్వాత మిక్సింగ్ వాళ్ళ అసోసియేట్ను పంపించడం, లేదంటే ఒకసారి చూసి వెళ్ళిపోవడం జరిగింది. బట్ దేవి అక్కడే ఉండి ఒక్క స్నానానికి వెళ్ళేవాడు అంతే, మళ్ళీ 15 మినిట్స్లో స్పాట్లో ఉండేవాడు. సో నిద్ర లేకుండా చాలా కేర్ తీసుకొని ఆర్ఆర్ చేయటం జరిగింది. నాకు ఏదైనా ఆర్ఆర్లో ఏదైనా ఫీల్ వచ్చి ఇది వద్దు దేవి గారు ఇంకేదైనా వెళ్దామంటే, అంత పెద్ద హిట్స్ ఉన్న దేవి గారు ఇంకో మాట అనకుండా ఎస్ సర్జీ, ఓకే సర్జీ, సూపర్ సర్జీ, లవ్ యూ సర్జీ అని అదే ఎనర్జీతో బౌన్స్ బ్యాక్ మళ్ళీ ఇమీడియట్గా ఆర్ఆర్ ట్రాక్స్ మారుస్తూ ఉండేవాడు. సో దేవి గారు నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ కంటే ఒక బ్రదర్ లాగా చెప్పాలి. లైఫ్లో ఎప్పుడు ఆయన హెల్ప్ మర్చిపోలేను. దాని హ్యాండిల్ అంటే హ్యాండిల్ చేసే హీరో ఉన్నాడు ఫస్ట్. పవర్ స్టార్ ఉంటమే పెద్ద మా అందరికీ ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్. సో ప్రెషర్ ఉండేదండి. ఆ ప్రెషర్ నుంచి బయటపడటానికి ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం వర్క్ మీద, మేము చేసే వర్క్ మీద. అలానే టీం దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉండేది. ఆర్థర్ ఏ విల్సన్ గారు కావచ్చు, తర్వాత సాయి మాధవ్ కావచ్చు. సో అందరూ కూడా ఏంటంటే 100% ఎఫర్ట్ పెట్టారు ఈ సినిమాకి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా క్వాలిటీ ఇవ్వాలి. అలానే రామ్ లక్ష్మణ్లో గబ్బర్ సింగ్కి దీనికి ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేలాగా ప్లాన్ చేసాం. నేను ఎవరు అడిగినా సరే శరత్ గారి మా ప్రొడ్యూసర్ గారి గురించి ఏం చెప్తున్నానంటే, మాకు ప్రొడ్యూసర్ లాగా ఇప్పుడు ఆ ఫీల్ కలగలేదు. కారణం ఏంటంటే చాలా స్పాను బడ్జెట్ ఉన్న సినిమా ఇది. అంటే నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఉండే రోజు లొకేషన్లో 5 to 7 కెమెరాస్ ఉండే. అలానే వర్కింగ్ డేస్ జనరల్గా పేపర్ మీద 4 days వేసుకునేవాళ్ళం. కానీ దిగిన తర్వాత అవుట్పుట్ చూసి వెళ్ళి మేము ఇంకో 2-3 days అడిగితే నవ్వుతూ ఓకే అనేవాళ్ళు. కానీ దానికి కళ్యాణ్ గారి మీద ఉన్న ఆయనకు ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఆ లవ్ కావచ్చు, ఏ రోజు కూడా నాకు ప్రొడక్షన్ సైడ్ ఫోన్ చేసి ఇది రేపు ఫినిష్ చేసేసేయాలి మనకు టార్గెట్ ఇలా ఎప్పుడు లేదు. సో ఆయన కళ్యాణ్ గారికి ఒక ఫ్రెండ్ లాగా చూసేవాళ్ళం తప్ప మేమందరం ఏ రోజు ప్రొడ్యూసర్ లాగా చూడలేదు. ఆ కెమెరా వచ్చి ప్యాంటమ్ అని ఒక కెమెరా మేడం, అది బాంబే నుంచి వచ్చేది. మొత్తం కలిపి దానికి 2,25,000 అవుతాయి. ఆ కెమెరా ఆపరేటర్ వచ్చి బాంబే నుంచి వచ్చాడు. తనే చెప్పేవాడు బాలీవుడ్లోనే మ్యాక్సిమం పెద్ద సినిమాలకి 4 to 5 days or 7 days వాడాను సార్, వెళ్ళాను ఇప్పటిదాకా సెట్స్కి. మీరేంటి సార్ దాదాపు 30 to 40 days వాడేశారు అనేవాడు. అంటే ఆ సినిమా మీద అంత ప్యాషన్గా అందరూ ఉండేవాళ్ళు అనమాట. బడ్జెట్ని కంట్రోల్ చేయాలి, గబగబా తీసి పంపించాలని ఉండేది. దాని అవుట్పుట్ అలా ఉండేది. ఆర్థర్ విల్సన్ గారికి మామూలుగానే ఆయన ఫ్రేమ్ ఎక్స్ట్రాడినరీ పెడతాడు. ఆ ప్యాంటమ్ దొరికేసరికి ఆయన చెలరేగిపోయారు. దాంతో రామ్ లక్ష్మణ్లో యాక్షన్ సీక్వెన్స్కి ప్రాపర్గా వాడాం. ఆ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి, సూపర్గా వచ్చినాయి. అవి సెకండ్ హాఫ్లో వస్తాయి 2 songs. బాలీవుడ్ టాలీవుడ్ అని ఏం లేదండి. సినిమా రిలీజ్ అవుతుంది, అది పవన్ కళ్యాణ్ గారితో 1.5 year జర్నీ చేసిన సినిమా రిలీజ్ అవుతుంది. ఆ హ్యాపీనెస్సే ఉంది, సపరేట్గా ఏం లేదు నాకు ఫీలింగ్. మీరు అడిగిన రూమర్స్ నేను కూడా విన్నాను. ఆ రూమర్స్ పుట్టడానికి కూడా కారణం ఏంటంటే, ఈ సినిమాకి కళ్యాణ్ గారు మోర్ దాన్ ఏ హీరో ఒక రైటర్ కథ ఇచ్చారు. సో దాన్ని ఆయన రైటర్గా చూడట్లేదు చాలామంది. ఆయన స్పాట్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే మేబీ ఆయన గెటప్ వేసుకోవటం వల్ల, మేకప్ వేసుకొని మాట్లాడటం వల్ల హీరోగా చూస్తున్నారు. మా అందరికీ ఏంటంటే ఆయన రైటరు కథ ఇచ్చారు. మేమందరం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హీరోగా పక్కన పెట్టేసి మేము రైటర్గా ట్రావెల్ అవుతుండేవాళ్ళం. ఆయన సీన్ చెప్పాలి, నేను డైరెక్టర్గా ఆ సీను నేను ఎలా దిగిపోతున్నాను, మీ ఇద్దరం జెల్ అయితేనే ఆ విజువల్ అవుట్పుట్ వస్తుంది. ఆయన అంత ఓపెన్గా మనకి బాబీ మనం ఈ సీన్ ఇలా చేద్దామని ఆయన ఓపెన్ అవుతున్నప్పుడు డైరెక్టర్గా నాకు చాలా ఈజీగా ఉంటుంది. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే దూరం నుంచి ఇదేంటి హీరో డైరెక్టర్ని పక్క తీసుకెళ్ళిపోతున్నాడు, ఏం మాట్లాడుతున్నారు అనే ఒక ఎంతూజియాజం అని క్యూరియాసిటీ ఉండేది. దానికి కారణం ఏంటంటే ఆయన రైటర్గా చూస్తే కనుక చాలా పాజిటివ్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. అంతకుమించి ఏం లేదు. ఆయన ఇంకొకళ్ళ దాంట్లో వేలు పెట్టి ఇబ్బంది పెట్టి అంత మనసు ఉన్న వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడో జనానికి సమస్య వస్తేనే వెళ్ళిపోయి అక్కడ పోరాడే ఒక వ్యక్తి ఇంకొక కుర్రోడే ఇంకొక డైరెక్టర్ ఫ్రీడమ్ లేబట్టి లాగేసుకోరు. మార్క్స్ గీస్ కాదు కదండి, మంచి రైటర్ ఆయన్ని మార్క్స్ వేసే అంత స్థాయి లేదు నాకు. ఖచ్చితంగా మంచి రైటర్ ఉన్నారు, మంచి కమర్షియల్ థాట్స్ ఉంటాయి ఆయనకి, ఎక్కువ కష్టపడతారు, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. మేకింగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ విపరీతమైన ప్రెషర్తో పాటు ప్లెజర్ ఇచ్చింది. అదే చెప్తుంటాను, కళ్యాణ్ గారితో వచ్చేయటం చాలా కష్టంగా ఉంటుంది. అంత ఈజీ కాదు. అలానే షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చేంత ధైర్యం,
భరోసా, ఆనందం ఇంకెవరు ఇవ్వరు. ఒక పసిపిల్లోడిలాగా మనతో మన క్లాస్మేట్ లాగా కలిసిపోతారు. షూటింగ్ గురించి మాట్లాడుతుంటారు, జోక్స్ వేస్తారు, ఫన్ ఉంటుంది. ఇచ్చే ధైర్యం వేరేగా ఉంటుంది, వేరే స్థాయిని ఇస్తుంది మనకి. సో మేకింగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ లైఫ్లో ఈ జీవితాంతం మర్చిపోలేని ఒక అనుభూతి. ఎందుకంటే కళ్యాణ్ గారితో ఫోటో దిగితే చాలా అనుకునే వాళ్ళు నేను కూడా ఒకడిని. అలాంటిది 1.5 year ప్రతి వీడియోలోనూ ప్రతి ఫ్రేమ్లోనూ నేను కూడా. సో చాలా హ్యాపీగా ఉంది.